యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం. ఎవరైనా ఒకరు దయచేసి చదవండి. 1 నుంచి 12 వచనాలు దేవుని యొక్క వాక్యాన్ని వ్యక్తులు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం. ఏమైంది? 47వ అధ్యాయము 1వ వచనం నుండి 12 వచనాలు దయచేసి చదవండి. ఎవరైనా బ్రదర్ మైక్ ఇంకోటి ఉంది కదా బ్రదర్ దగ్గర, చదవండి బ్రదర్, చదవండి. అతడు హల్లెలూయా. మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కను కింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మం మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవదారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమును బయలు వెళ్ళి 1000 మొరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మొరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాలు లోతుండెను. ఇంకా ఆయన 1000 మొరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకనూ 1000 మొరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నీవు సూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును. కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గది పట్టణము మొదలుకొని ఏనెగ్న ఈము పట్టణమునుకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములు ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఉపస్థలములను ఉప్పుగలవై ఉండి బావుకు కాక ఉండును. నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు. వాటి ఆ కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నదీ తీరు పరిశుద్ధ స్థలంలో ఉండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చదవబడిన వాక్యమును దేవుడు తన యొక్క పరిశుద్ధ ఆత్మను జత చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మహోన్నతుడా నీకు స్తోత్రాలు నాయన. చదవబడిన వాక్యమును ప్రభువా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా సమయములో మమ్మల్ని మేము పక్కకు తప్పుకుంటున్నాం తండ్రి. వాక్యము తండ్రి మీది, వాక్యానువాదం మీది ప్రభువా. వాక్యములో నుండి తండ్రి మీ పిల్లలతో మీరు మాట్లాడండి. మాతో సూటిగాను తండ్రి తేటగాను మాట్లాడి ప్రభువా అది తండ్రి ఆ వాక్యం మా ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడేలాగా సహాయం చేయి ప్రభువా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించుము. ఆత్మ చెవుతో చెవులు గలవాడు వినుడుగా కానీ చెప్పినట్లుగా తండ్రి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుడుగా కానన్నారు ప్రభువా. ఆ యొక్క మాటలు తండ్రి ఆత్మ చెప్పు మాటలు మేము వినున్నట్లుగా మా హృదయములు మా చెవులు తండ్రి మేము తెరచుకొని ప్రభువా వివేకముగా మీ యొక్క సన్నిధానములోను ఈ యొక్క లోకములో జీవించినప్పుడు తండ్రి మీకు వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయి. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం. సహాయం చేసి బలపరచమని ప్రతి ఒక్కరికి తండ్రి మీరే తండ్రి అర్థమయ్యే రీతిలో మాట్లాడి మమ్మల్ని ముందుకు నడిపించమని రంగం మీదకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ సంఘమున దేవుని యొక్క పరిశుద్ధులందరూ కూడా ప్రకటిస్తున్నాము. నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువులందరూ కూడా దీవించునుగాక.
హల్లెలూయా. ఒక చిన్న వర్తమానమును మనము కొద్ది నిమిషాలు చూద్దామండి. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, గమనించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క జీవనది. వర్తమానం ఏంది? దేవుని యొక్క జీవనది. మీరు చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము మీరు కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే, యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు ఒక దర్శనమును చూపిస్తున్నాడు. అక్కడ ఏమంటున్నట్టే, దేవుడు మందిరము గుమ్మమునకు యెహెజ్కేలు ప్రవక్తను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరము గడప కింద నుండి నీళ్లు ఉవికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కన క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పో దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచట గుమ్మపు కుడి పక్కన నీళ్లు ఉబుకుచుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. యెహెజ్కేలు ప్రవక్త పరలోకములోనికి ఆత్మలో ఆయనను తీసుకొని వెళ్ళినప్పుడు, ఆయన దర్శనములో పరలోకములో ఉన్నటువంటి ఒక నమూనాని మోషేకు ఏ విధంగా చూపించాడో అదే దర్శనాన్ని ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త చూస్తున్నాడు. హల్లెలూయా. యెరూషలేములో కట్టినటువంటి మందిరము సొలొమోను కట్టినది, మోషే కట్టినది, ఇవి రెండు కూడా పరలోకము యొక్క నమూనా అయి ఉన్నాయి. ఆమేన్. ఇవి రెండు కూడా పరలోకం యొక్క నమూనా. హల్లెలూయా. ఈ రెండు పరలోకం యొక్క నమూనా కనుకనే దేవుడు మోషేతో అంటాడు, నువ్వు చూసిన మాదిరి చొప్పున దీనిని కట్టడానికి జాగ్రత్త పడమని మోషేతో దేవుడు హెచ్చరించాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యెహెజ్కేలు ప్రవక్త ఏ యొక్క దర్శనమును చూశాడో ఆ దర్శనమును చూసినప్పుడు దేవుని యొక్క సింహాసనము యొద్ద నుండి నీరు ప్రవహిస్తూ ఉన్నది. ఆమేన్. ఏం సార్? దేవుని యొక్క సింహాసనం నుండి నీరు ప్రవహిస్తూ ఉన్నది. అప్పుడు యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ నీరు ప్రవహిస్తున్న చోటకు వెళ్ళి దేవుడు ఆ కార్యాలు సంఘటనలు అన్నీ కూడా ఆయనకు చూపించి, అప్పుడు బలిష్ఠుడైన దూతగా ఉన్న ఆయన యెహెజ్కేలు ప్రవక్తతోటి మనుష్యుని యొక్క కొలతతోటి ఒక కొలకర్ర తీసుకొని కొలత వేసి, హల్లెలూయా, అది ఎంత కొలత వేశారంటే 1000 మూరల కొలత వేసి ఆ నదిలోనికి నడిపించాడు యెహెజ్కేలు ప్రవక్తని. ఆమేన్. యెహెజ్కేలు ప్రవక్తని 1000 మూరలు వేసి 1000 మూరలు యెహెజ్కేలు ప్రవక్త నడిచాడు. నడిచినప్పుడు దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో అక్కడ నడిచి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నది యొక్క నీరు యొక్క దశ ఎక్కడి వరకు ఉన్నది చదవండి. ఇప్పుడు గమనించండి. 47వ అధ్యాయము దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 3వ వచనం నుంచి చదవండి. అయ్యి హల్లెలూయా. ఆ నీళ్ళ గుండా నన్ను నడిపించగా నీళ్లు చీలమండలం అంతా లోతుండెను. ఆ నీళ్ళు ఎంత లోతు వచ్చాయండి? చీలమండలం అంటే గిరిగిల లోతు. హల్లెలూయా. గిరిగిల లోతు వరకు వచ్చాయి. దేవుడు ఎక్కడ నుండి కొలత వేసి నడిపించాడో అంతవరకు యెహెజ్కేలు ప్రవక్త నడిచి వెళ్ళి అక్కడ నిలబడ్డప్పుడు ఆయనకి ఎంత లోతు నీళ్ళు వచ్చాయంటే గిరిగిల లోతు వరకు నీళ్ళు వచ్చాయి. హల్లెలూయా. మళ్ళీ ఆయన నిలబడిన చోటు నుండి దేవుడు మరలా 1000 మూరలు కొలత వేసి ఆ తర్వాత 1000 మూరల తర్వాత ఆయన్ని మరలా వచ్చి నిలబడబడినప్పుడు యెహెజ్కేలు ప్రవక్త మరలా నడుచుకుంటూ 1000 మూరలు వెళ్ళి ఇంకొక చోట నిలబడ్డాడు. ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అలా నిలబడ్డప్పుడు నీళ్లు ఎంత లోతు వచ్చాయంట?
ఈసారి మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చాయి. చదవండి సార్, ఎక్కడది? 4వ వచనమండి. మరలా 1000 మూర కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూర, అక్కడ మోకాళ్ళ లోతు వరకు నీళ్లు ఉన్నాయి. రెండవసారి, మొదటిసారి గిరిగిల లోతు నీళ్లున్నాయి, రెండవసారి మోకాళ్ళ లోతు నీళ్లున్నాయి. హల్లెలూయా. ఇక ఈసారి నీళ్లు మరలా 1000 మూరలు కొలతేసి అక్కడ నుంచి మరలా 1000 మూరలు నడిచిన తర్వాత ఆ 1000 మూరల తర్వాత యెహెజ్కేలు ప్రవక్త నీళ్ళలో నిలబడి మరలా నిలబడ్డప్పుడు ఎన్ని నీళ్ళు వచ్చాయంట? నీళ్ళ మొలలోతుండెను. ఇప్పుడు ఈసారి నడుము లోతు, దిశమల లోతు వచ్చి కనపడ్డాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గిరిగిల లోతు, మోకాల లోతు, మొలలోతు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరు దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నేను ఒకసారి చెప్పాను కానీ పరిపూర్ణంగా చెప్పలేదు, చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. కానీ ఈ సబ్జెక్ట్ మీద చెప్పలేదు. ప్రభు మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా. ఇప్పుడు 4వసారి దేవుడు మరలా మోకాళ్ళ దగ్గర నిలబడిన చోటు నుండి మరలా 1000 మూరలు కొలిచి యెహెజ్కేలు ప్రవక్తను నడిపించి, హల్లెలూయా, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు ఈసారి ఎలా కనపడుతుందంట? చెప్పండి, చూడండి ఆయన, చూడండి బైబిల్లో చూడండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. చదవండి సార్. 4వసారి కొలిచి, హల్లెలూయా, మిక్కిలి లోతైపోయింది. ఈసారి నేను దాటాలేనంతగా నది కనబడెను. ఆమేన్, ఆమేన్. దాటలేనంత వీలైనంత ఈద కనబడెను. దాట వీలులేనంత ఈదవలసినంత నీరుగల నది ఆయను. హల్లెలూయా. అంటే ఈసారి దాటలేనంత నీళ్ళు ఎక్కువైపోయి ఏం చేయాల్సి వచ్చిందంటే ఇక నీళ్ళల్లో ఈత కొడుతున్నాడు యెహెజ్కేలు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదాహరణకి మనం అనేక సార్లు ఏదైనా వర్షాలు వరదలు వచ్చినాయనుకో, కొన్నిసార్లు గిరిగిల లోతు నీళ్ళు కనపడుతుంటాయి, కొన్నిసార్లు మోకాళ్ళ నీళ్లు లోతంత నీళ్లు కనపడుతూ ఉంటాయి, కొన్నిసార్లు నడుముల లోతు నీళ్లు కనపడుతుంటాయి, కొన్నిసార్లు ఊర్లే కొట్టుకోబోయేటట్టుగా నీళ్లు కనపడతా ఉంటాయి భౌతికంగా. హల్లెలూయా. ఎందుకు అంటే అది వర్షము ఎక్కువైపోవడం కారణంగా. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, యెహెజ్కేలు ప్రవక్తన దేవుని యొక్క బలిపీఠము సింహాసనములో నుండి వస్తున్న నీళ్ళ దగ్గరికి ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు, మొదటిసారి వెళ్ళినప్పుడు గిరిగిల లోతు నీళ్ళు ఉన్నాయి, అప్పటికి భూమి మీద పాదాలు ఉన్నాయి. హల్లెలూయా. రెండోసారి మరలా నడిచినప్పుడు 1000 మీటర్ల 1000 మూరల తర్వాత మరలా వెళ్ళి నీళ్ళలో నిలబడ్డప్పుడు ఈసారి మోకాళ్ళ వరకు నీళ్లున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈసారి మరలా వెళ్ళినప్పుడు నడుముల్లోతు నీళ్లున్నాయి. ఈసారి నీళ్ళల్లో నిలబడ్డప్పుడు నడుముల్లోతు నీళ్లు కాదయ్యో, అయ్యో, హల్లెలూయా. ఇక భూమి మీద పాదాలు లేవు, కాళ్ళు చేతులు లేవు, అన్ని నీళ్ళల్లో ఈత కొడుతున్నాడు ఇక యెహెజ్కేలు ప్రవక్త. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. అంటే ప్రవక్త దీని గురించి మాట్లాడుతూ, యెహెజ్కేలు ప్రవక్త ఏదైతే దర్శనాన్ని పరలోకములు చూశాడో అక్కడ 4 దశలుగా దేవుని యొక్క సింహాసనం యొద్ద నుండి ఆయన మందిరముల నుండి వస్తున్నటువంటి ఆ యొక్క నది కనబడతా ఉంది. అవునా అండి? కానీ ఇదే దర్శనాన్ని యోహాను చూశాడు. ఇదే దర్శనాన్ని యోహాను చూశాడు. చూడండి 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం అక్కడ అంటున్నాడు. 22వ అధ్యాయము దేవునికి స్తోత్రం. 1వ వచనం 2వ వచనం చదవండి. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది, హల్లెలూయా, దేవుని యొక్కయు. అక్కడేమో నీరులాగా కనపడతా ఉంది. ఆ నది ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త కనపడినటువంటి నదే యోహాను అపోస్తలుడైన ప్రవక్త, అపోస్తలుడైనటువంటి యోహానుకి ఏ విధంగా కనపడుతున్నది అంటే
జీవ జలముల నదిగా కనపడతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈ నది ఎక్కడి నుంచి వస్తా ఉన్నది? దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను దేవుని యొక్క పట్టణం యొక్క రాజవీధి మధ్యలో ప్రవహించుట ఆ దూత నాకు చూపించాడు. హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవక్తకి ఏ దూత అయితే చూపించాడో యోహాను ప్రవక్త కూడా అదే చూపిస్తున్నాడు. ఈ నది కూడా ఎక్కడి నుంచి? అది పాత నిబంధన కాలంలో ఇంకా దేవుని యొక్క మందిరముగా ఉన్నవారు ఇంకా సిద్ధపరచబడలేదు కనుక దాన్ని పాత నిబంధన అంతా కూడా ఛాయ, నీడ, సాదృశ్యాల్లో, క్రొత్త నిబంధన అంతా కూడా ఛాయ కాదు కానీ ఈ దినమున క్రొత్త నిబంధన అంతా కూడా నెరవేర్పు కనుక నిజ రూపములో ఎలా ఉన్నదో ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చూసినప్పుడు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనములో నుండి జీవజలముల నది ప్రవహించుట నేను చూచి తిని. అది దేవుని యొక్క పట్టణములో వీధులలో గుండా ప్రవహిస్తా ఉన్నది. ఎక్కడి నుంచి ప్రవహిస్తా ఉన్నది? దేవుని యొక్క పట్టణములో గుండా వీధుల్లో గుండా ప్రవహిస్తా ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయనలో ఆ పట్టణములో ప్రవహిస్తా ఉన్నది నది. అంతేకాకుండా కింద చదవండి బ్రదర్, 2వ వచనం చదవండి అండి దయచేసి. ఈవలను ఇక్కడ ఏమున్నది? జీవవృక్షం ఉండెను. యెహెజ్కేలు గ్రంథం తీయండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం చదివాం కదా. 47వ అధ్యాయంలో మీరు కానీ గమనిస్తే దేవునికి స్తోత్రం. అక్కడ చదవండి. ఎక్కడంటే 6వ వచనం చదవండి దయచేసి. 729వ పేజీ. ఎన్నో వచనమండి? నరపుత్రుడా నీవు చూచితివి కదా, నది దగ్గరికి తీసుకొని పోయాడు ఆయన, ప్రవహిస్తున్న దగ్గరికి. ఆ నది యొక్క తీరమున ఇరుపక్కల హల్లెలూయా ఏమున్నాయి? ఆ నదికి ఇరుపక్కల 2 పక్కలు ఏమున్నాయి? చెట్లు విస్తారముగా ఉన్నాయి. హల్లెలూయా. కానీ ఆ చెట్లేందో యెహెజ్కేలు ప్రవక్త రాయలేదు. ఆమేన్. కానీ ప్రకటన గ్రంథంలో ఆ చెట్లేందో యోహాను గారు రాస్తున్నాడు. చదవండి. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు. చాలు బ్రదర్. హల్లెలూయా. దేవుని యొక్క ఆ నది పక్కన ఈవలను ఆవలను అనేక చెట్లు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథముల. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉన్నది. హల్లెలూయా. కానీ జీవవృక్షాన్ని మనం ఎక్కడ చూస్తామయ్యా? పాత నిబంధనల గ్రంథములో అంటే ఆది కాండములో మనకి కనబడుతూ ఉన్నది. ఆ జీవవృక్షం ఏదో కాదు కానీ అది ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన నిత్య జీవమై ఉన్నాడు. కానీ పాత నిబంధనలో నిత్య జీవముగా జీవవృక్షముగా ఉన్న ఆయన క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇరువైపులా చెట్లు కనపడతా ఉన్నాయి. ఈ చెట్లు ఏదో కాదు కాదని ఆయన వధువై ఉన్నది. ఆయన నిత్య జీవమయలో, ఆయన శరీరములో, ఆయన రక్తములో, ఆయన ఎముకలో, ఆయన మాంసములో ఆయన ఏమై ఉన్నాడు? ఆమె కూడా అదే ఉన్నది. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవవృక్షం అయితే ఈమె వధువు వృక్షమై ఉన్నది. హల్లెలూయా. అందుకే పాత నిబంధనలు అనే పేర్లు రాయలే. ఆయనకు అర్థం కాలే యెహెజ్కేలు ప్రవక్త. కొన్ని ప్రవక్తలందరూ కూడా దర్శనమును చూసినట్లుగా రాశారు. కానీ క్రొత్త నిబంధనలో కొన్ని చోట్ల వాటిని గురించి వివరణగా అక్కడ రాయబడి ఉంది. ఆమేన్, ఆమేన్. చదవండి బ్రదర్. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం చదవండి. యెహెజ్కేలు గ్రంథం ఎన్నో వచనమండి? 7 చదవండి అండి దయచేసి. ఇరుపక్కల చేస్తులు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను. ఏ నీళ్ళు సార్? సింహాసనం యొద్ద నుండి పారుతున్న నీళ్లు ఉబుకుతూ ఉన్న ఒక స్థలం కనపడింది యెహెజ్కేలు ప్రవక్తకే.
ఆ ప్రవక్త చూసిన ఆ స్థలము నుండి నీళ్లు ఉబికి, అంటే ఊటగా ఉన్నది అది, ఎప్పుడు కూడా ఆగిపోయేది కాదు, నిరంతరం ప్రవహిస్తా ఉండేది అది. హల్లెలూయా. ఆ నీళ్లు ఉబికి తూర్పు దేశాల వైపు తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోకి దిగి సముద్రములో పడును. హల్లెలూయా. ఎక్కడ పడింది సార్? సముద్రములో పడును. ఏ సముద్రంలో పడుతుంది? సముద్రంలో పడును అన్నాడు. ఏ సముద్రంలో పడుతుంది? ఆయన చెప్తున్న సముద్రము మామూలు సముద్రం గురించి మాట్లాడాను, ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. ఆయన చెబుతున్నటువంటి సముద్రము మనుషులై ఉన్నారు, ఆయన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. అది తూర్పు, ఆ ఉబుకుతున్న నీళ్లు, సింహాసనం ఎదురు నుండి ఉబికి వస్తున్న నీళ్లు అవి పారి తూర్పుగానున్న అరాబాలో దిగి సముద్రములో పడను, ఆ మనుషుల్లోనికి ప్రవహిస్తాయి. హల్లెలూయా. ప్రవహించినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. పనికి రాకుండా, లోకంలో వ్యర్థముగా పనికి రాకుండా, దేవునికి ఇష్టానుసారముగా జీవించని ప్రజలందరూ వ్యర్థముగా జీవిస్తున్న, సాతాను కోరికలతో నివసిస్తున్నటువంటి ప్రజలు మంచి నీరుగా మారిపోతున్నారు. ఆ సముద్రం ఎదురుండే జీవజలం ఏ విధంగా ఉన్నది, వీరు కూడా జీవజలంగా మారిపోతున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అటువంటి స్వభావంతో నిండిపోతున్నారు. ఉప్పు యొక్క స్వభావం పోయింది, దానిలో ఉన్న లవణాలన్నీ వెళ్ళిపోయాయి, ఇప్పుడు తీయని నీరుగా ఉన్నది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇంకా నది ఎక్కడెక్కడికి పారుతుంది, అక్కడ ఏమేమి జరుగుతుంది అక్కడ ప్రభు చెప్తున్నాడు. అక్కడ చదవండి బ్రదర్. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లంతా కూడా ఆ నది ఎక్కడికైతే పోతా ఉంటుందో, అయ్యో ఆ నది వచ్చు చోట్ల ఎక్కడికెక్కడికైతే పోతా ఉంటుందో, వచ్చు చోట్లంతా జలచరాలు చేపలన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును. ఆ నీళ్లు మంచి నీళ్ళు అయిపోతాయి కనుక చేపలు బహు విస్తారం. అప్పుడు చేపలు బహు విస్తారం అయిపోతాయి. ఈ నది ఎక్కడికి పారునో, ఈ నది ఎక్కడికైతే పారుతుందో అక్కడ సమస్తమును బ్రతుకును. అక్కడ సమస్తము కూడా బ్రతుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఒక పునరుత్థానం ఉంటది, అక్కడ ఒక నిత్య జీవం ఉంటది. దాని గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ నది పోయిన చోటంతా ఆ చెట్టుకి, ఏ చెట్టుకైతే ఆ నది వస్తుందో ఆ చెట్టుకు వచ్చినటువంటి ఆ నీటి వలన ఆ ఆకులు స్వస్థత పొందుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. దేనికండి? స్వస్థత, ఆరోగ్యాన్ని ఇస్తా ఉంది ఆ చెట్టు. ఆ నీరు ఆరోగ్యాన్ని ఇస్తా ఉన్నది. హల్లెలూయా. ఆ నీరు ఆరోగ్యాన్ని ఇవ్వడం కాకుండా ఆ నీరు నిత్య జీవాన్ని కూడా అనుగ్రహిస్తా ఉన్నది. ఆ నీరు పునరుద్ధానాన్ని అనుగ్రహిస్తా ఉన్నది. దాన్ని ఇక్కడ అదే మాట ఇక్కడ ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు ఆయన 2వ వచనములో. ఏమంటున్నాడు? ఆ పట్టణపు రాజవీధుల మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవల ఆవల జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఆమేన్, హల్లెలూయా. అందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు ప్రవక్త దర్శనములో చూసినటువంటి ఆ నీరు ప్రవహిస్తున్నప్పుడు ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది, చేపలు బ్రతుకుతాయి, వ్యాధులు పోతాయి. హల్లెలూయా. ఇంకా నీరు ఏం చేస్తుందయ్యా అంటే ఫలాలు ఇస్తుంది. ఆ నీరు ఇంకా ఏం చేస్తుందంటే చెట్ల ఆకుల వలన స్వస్థత వస్తుంది. ఆ చెట్టు వలన క్షమించడం, ఆ నీరు వలన నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఆమేన్, దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు ప్రవక్త ఏదైతే చూశాడో, యోహాను ప్రవక్త అయిన అపోస్తలుడు కూడా అదే చూశాడు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగా. ఆ నది ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క సింహాసనం దగ్గర. ఆమేన్. ఆ నది స్వస్థత అనుగ్రహిస్తుంది.
ఆ నది పునరుద్ధానం అనుగ్రహిస్తుంది. ఆ నది నిత్య జీవాన్ని ఇస్తుంది. ఆమేన్. అందుకే ఆ నది మొదటగా దేవుడు ఆ సింహాసనంలో నుండి తీసుకొని ఇలా తీసుకొని అదని అలాగనే ఒక పాత్రలో కుమ్మరించాడు. హల్లెలూయా. దేంట్లో కుమ్మరించాడు ఆయన? ఒక వెసల్, ఒక పాత్ర. అది ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు ఆ నది ఎక్కడికి వెళ్ళింది అంటే యేసుక్రీస్తు లోపలికి వచ్చేసి ఆ జీవన దేంట్లోకి వచ్చింది సార్? ప్రభు అయిన యేసుక్రీస్తులోకి వచ్చింది. ఆ జీవనది ఎప్పుడైతే ఒక పాత్రలోనికి వచ్చిందో ఆ పాత్రలో ఉన్న జీవనది ఎక్కడికైతే పోతుందో అక్కడ స్వస్థత వస్తుంది. అంతే కదా? ఇప్పుడు అది ఎక్కడ ఉంటే అక్కడంతా స్వస్థత వస్తుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉంటే ఆ నది నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ స్వస్థత వస్తుంది అన్నప్పుడు ఆ నది నీళ్ళు తీసుకొని సమస్తము కూడా క్రీస్తులో కుమ్మరించేశాడు ఆయన. మానవ పాత్రలో కుమ్మరించాడు. ఆ పాత్రలో కుమ్మరించినప్పుడు ఆ జీవనది యెరూషలేము వీధుల్లో తిరుగుతూ ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే వీధుల్లో తిరుగుతా ఉన్నదో వెంటనే ఒక పేద విధవరాలి యొక్క కుమారుడు చనిపోయి ఉన్నాడు. ఆ నది ఎక్కడున్నదో అక్కడ పునరుద్ధరణ వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నడుచుకుంటూ వెళ్ళి ఆ పిల్లాడు పాట ముట్టంగానే పునరుద్ధరణ వచ్చేసి లేచి కూర్చున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడా. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి అయ్యో మనలో ప్రవక్తలు బయలుదేరారు, భయపడి పారిపోయారు చాలా మంది. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న జీవనది ఉన్నది. సింహాసనం నుండి వచ్చిన నది ఆయన లోపల ఉన్నది. పోతా ఉన్నాడు ఆయన, జీవనది కలిగిన ఆయన. దావీదు కుమారుడా మాకు స్వస్థత, నాకు కళ్ళు కనపడలేదు నాయన, నీ ధర్మశాస్త్రాన్ని నమ్ముకొని ఉన్నా, నీ వాక్యాన్ని నమ్ముకొని ఉన్నా, నీ కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభువా అన్నప్పుడు జీవనదిగా వెళ్తున్న ఆయన చూసి వెంటనే ఆగిపోయాడు. హల్లెలూయా. నేనేమి చేయాలని కోరుకుంటున్నా, నాకు కళ్ళు కావాలి నాయన. హల్లెలూయా. ఇదిగో పొందుకోపో అనగానే అక్కడ స్వస్థత వచ్చేసి. అంతే కదా సార్? అందుకే ఆ నది ఎక్కడ ఉంటే అక్కడ స్వస్థత, అక్కడ పునరుద్ధానం. యాయీరు కుమార్తె యొక్క ఇంటికి వెళ్ళాడు, నడుచుకుంటే జీవనది వెళ్ళిపోయింది. హల్లెలూయా. వెళ్ళంగానే తలి తాకుమి అన్నాడు అంతే. క్షమించాడు, ఒక చిన్నదాని దగ్గరికి తలి తాకుమి అన్నాడు అంతే. తబితని అన్నాడు అంతే. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ చిన్నది చనిపోయింది గబక్కన లేచి కూర్చు. ఎందుకంటే ఆ జీవనది ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రతుకుతారు అందరు అంతే. పునరుద్ధానం జరిగితే 3 దినములుగా చనిపోయి ముక్కుడిపై సమాధిలో కూర్చున్నాడు లాజరు. హల్లెలూయా. అందరూ బైబిల్ అంటుంది చనిపోయిన వెంటనే పాతాళానికి ప్రవేశిస్తారట. కానీ ఈయన మాత్రం యేసు కోసం 3 దినములుగా ప్రయాణంలోనే ఉన్నాడు. ట్రూ సార్. పాత నిబంధనలో చూస్తే ఒక్క క్షణములోనే పాతాళంలో ప్రవేశిస్తావు క్రీస్తుడు. కానీ నువ్వు విశ్వాసం ఉంచకపోతే పాత నిబంధనలో రాజులు, సహస్రాధిపతులు, అధికారులు సమస్తము కూడా లోపలికి వెళ్ళిపోవడం చూసి పాతాళం కలవరపడుతుంది. నువ్వు కూడా మా ఓడి వంటి వాడివైతివా అని కలవరిస్తుందంట పాతాళమే రాజులందరిని చూసి. హల్లెలూయా. కానీ క్రీస్తుని నమ్ముకున్న దుర్భరులైనటువంటి ఈ జీవితాలలోకి ప్రభువు వచ్చినప్పుడు ఆయన స్వస్థతను, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. వెళ్ళాడు పునరుద్ధానం పొందుకోవడానికి. ఎదురు చూస్తున్నటువంటి సమాధిలోకి యేసు ఎప్పుడు వస్తాడో, నాకు ఎప్పుడు పునరుద్ధానాన్ని ఇస్తాడు, ఆయన ఉంటే నేను లేదును అని ఎదురు చూస్తా ఉన్నాడు లాజరు. ఆమేన్. నడుచుకుంటా సమాధిలోకి వెళ్ళి బనుకుడు ఆయన కోసం ఎదురు చూస్తా. హల్లెలూయా. ఆయన వచ్చి లాజరు బయటికి రా అని ఎప్పుడైతే పిలిచాడో ఆయనలోనికి జీవం వచ్చేసి ఆయన పునరుద్ధానం పొందుకున్నాడు, నిత్య జీవాన్ని పొందుకున్నాడు. ఆయన శరీరానికి ఆయన స్వస్థత పొందుకున్నాడు. ఈ నది ఎక్కడికి వెళ్ళును అక్కడ స్వస్థత, జీవముండును. అక్కడున్న చేపలన్నీ బ్రతుకుతాయంతే. ఎందుకంటే ఆయన దగ్గర జీవానికి తప్ప మరణానికి స్థలము లేదు. ఆయన నిత్య జీవమై ఉన్నాడు. ఆయన వెళ్ళిన చోట మరణమే లేదు. అందుకే ఎక్కడ కూడా బైబిల్ గ్రంథములు యేసుక్రీస్తున్న చోట సమాధి కార్యక్రమాలు కనపడవు. అందుకే నేను జీవమును పునరుద్ధానమును నా ద్వారా తప్ప ఎవడు నా దగ్గరికి ఎవరు రాలేడు, తండ్రి ఎద్దుకు రాలేడు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ జీవనది యేసుక్రీస్తులోకి వచ్చేసి మరలా 2000 సంవత్సరాల తర్వాత ఆ జీవనది ప్రవహించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మట్టి పాత్ర విలియం బ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు, ప్రవక్త అయి ఉన్నాడు. క్రీస్తులో ఏదైతే సూచనలు పరిపూర్ణమయ్యాయో అది ప్రవక్త యొక్క జీవితంలో ఆయన దేవుని కుమారుడిగా ఉన్న ఆయనలో పరిపూర్ణం చేశాడు. ఈ రోజు కూడా వధువులో ఉండి ఆయన పరిపూర్ణం చేయబోతున్నాడు. అందుకే ఆయన వచ్చినప్పుడు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బుర్రతోనూ పరలోకము నుండి భూమి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన తన వధువుగా ఉన్న వారిలో జీవజలముగా ఆయన కుమ్మరించాడు. అందుకే మొదట అట్లా ఆ జీవజలం ఏంది, ఆ నది ప్రవహిస్తున్న నది ఏంది, ఆ నది ఏంటంటే జీవజలమై ఉన్నది. హల్లెలూయా. అందుకే మొదట అక్కడ వచ్చినప్పుడు ప్రభు ఏమంటున్నాడు, చదవండి ఒక మాట, ప్రభు అంటున్న మాట, ఆ నది ఏదో కాదు కానీ జీవజలము అయి ఉన్నది. ఆ జీవజలం అని క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో మనము చదివాము. కానీ పాత నిబంధనలు, క్షమించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అంటున్నాడు, యోహాను సువార్త 4వ అధ్యాయము, ప్రైజ్ ది లార్డ్, 13-14 వచనాలు చదవండి దయచేసి. ఒక సమరయ ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆ నీరేమైనది ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన తన లోపల జీవజలమైన నీరు కలిగి ఉండి మాట్లాడుతా ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు చదవండి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును, యాకోబు బావి యొక్క నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పిగొన్ను, మరలా దాహం అవుతుంది. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెన్నడును. నా దగ్గర ఒక నీళ్లు ఉంది, ఎస్ వింటున్నారా? నా దగ్గర ఒక నీళ్ళు ఉంది. అది ఎక్కడుందో తెలుసా? నా లోపలే ఉంది. ఆమేన్, హల్లెలూయా. అవి చేదుకుంటే ఆ యాకోబు బావిలో నీళ్ళు అయిపోయినట్టు అయిపోయే నీళ్లు కాదు. ఏం సార్ అమ్మా? చేదుకుంటే యాకోబు బావిలో నీళ్ళు అయిపోయినట్లుగా అయిపోయే నీళ్లు కాదు అవి. అవి ఎల్లప్పుడూ నిత్యము ఉబికే నీళ్ళు అయి ఉన్నాయి. నిత్యము పారేటిది జీవజలమై ఉన్నది. ఆమేన్. ఆయనలో ఉన్నది కనుక నెచ్చిచ్చు నీళ్లు వాళ్ళు తాగువాడు ఎన్నడను దప్పికొనడు, ఎన్నడి కూడా తప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు, నేను వానికి ఎవరైతే కావాలన్న ఎద్దకు వస్తున్నారో వాళ్ళకిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి, వారి హృదయములో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని, నీటి బుగ్గగా ఉంటాయి. ఆమెతో చెప్పెను. హల్లెలూయా, ఆమేన్. అది ఇంకా ఆయన శిలువ మరణము పొందలేదు కనుక ఇంకా ఆ ఆత్మ అనుగ్రహించబడలేదు. కానీ దాని గురించి ముందుగానే ప్రభువు ప్రస్తావిస్తాను. నేనిచ్చే నీళ్లు తాగువాడు వాని హృదయములో నిత్యము ఉబుకుతా ఉంటాయి. హల్లెలూయా. ఆ ఉబుకుతా ఉంటే లోపల నీళ్లు బయటకు తనుకొని వస్తుంటే ఆ సంతోషమే వేరు, అదొక ఉత్తేజమైనది. హల్లెలూయా. కాబట్టి నేను ఇచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికీ దప్పిక ఉండదు. ఆయన వచ్చేస్తే లోపలికి, అట్లా కాదు సార్, ఆయన వచ్చేసాడు లోపలికి. ఆయన వస్తే ఇంక వేరే దాహం ఏముండదు, వేరే దాహాలు ఏముండవు. లోక దాహం ఉండదు, సిగరెట్లు తాగాలన్న దాహం ఉండదు, మందు తాగాలన్న దాహం ఉండదు, లోకములో ఇష్టానుసారంగా తిరుగుదామనే దాహం ఉండదు, స్త్రీల యొక్క కోరికలు ఉండవు, కామ సంబంధమైన అసహ్యమైన ఆలోచనలే వారి జీవితంలో ఉండదు. ఎందుకంటే ఈ దాహముతోనే వాడు తృప్తి పొందుతా ఉంటాడు. ఈ దాహమే ఇక తప్ప వేరే దాహం ఉండదు. హల్లెలూయా. ఈ దాహాన్ని మనం కలిగి ఉండాలి. ఇది కలిగి ఉండేవాడు ఎన్నటికీ దప్పిక కొన్నాడు, ఎన్నటికే అతడు నిత్య జీవంలో ఉన్నాడు కాక ఎన్నటికీ దప్పికొనడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నేను ఇచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికీ దప్పిక కొనడు. ఇంకొక చోట మాట్లాడుతున్నాడు చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం, మహాదినమైనటువంటి పస్కా దినం అందు అంటున్నాడు అన్నమాట. 7:37 అంట. యోహాను 7:37 చదవండి, 39 దాకా దయచేసి. ఆ పండుగలో మహాదినమైన పస్కా పండుగ దినమందు అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనా దప్పిక కొని ఉంటే నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి. ఎవరైనా దప్పికొని ఉంటే
నా దగ్గరికి రండి, నా దగ్గరికి వచ్చి నేను ఇచ్చి నీళ్లు తాగి మీ దప్పికి తీర్చుకోండి. హల్లెలూయా. కానీ చదవండి బ్రదర్. నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసము ఉంచువాడు ఎవడో ఎవడో లేఖనము చెప్పినట్లు వాక్యము చెప్పినట్లుగా వాడి కడుపులో నుండి, వాడి కడుపులో నుండి ఉంటుంది. ఇంగ్లీష్ వల్ల వాడి హార్ట్, హృదయంలో నుండి. మేన్ హల్లెలూయా. మేన్ వాళ్ళ హృదయంలో నుండి ఎవరైతే ఆయన యొక్క విశ్వాసం విశ్వాసం ఉంచుతున్నాడో, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి లోకానికి వచ్చిన మెస్సియా నమ్ముతున్నాడో, ఆయన ద్వారా రక్షణ, నిత్య జీవము, పునరుత్థానము నమ్ముతున్నాడో, ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతున్నాడో వాడి యొక్క హృదయములో నుండి ఏం పారుతాయట? జీవజల నదులు జీవజలము నదులు పారునని బిగ్గరగా చెప్పాను. బిగ్గరగా చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు హృదయములో ఎల్లప్పుడు కూడా ఏం పారుతుందా? జీవజలము నదులు పారుతా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. జీవజల నదులు, ఆ సింహాసనములో ఉన్న జీవజలపు నది ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్నది. గాడ్ మేడ్ ఫ్లెష్. వాక్యము రక్తమాంసముల శరీరమై. హల్లెలూయా. దేవుడేమయ్యాడు? ఇప్పుడు రక్తమాంసముల శరీరంలోకి వచ్చేసాడు. ఆ జీవనది ప్రభువైన యేసుక్రీస్తు లోపలికి వచ్చింది. అందుకే ఆయన వెళ్ళిన ప్రతి చోట శాపలన్నీ బతుకుతున్నాయి. వెళ్ళిన చోటల్లా స్వస్థత కలుగుతూ ఉన్నది. వెళ్ళిన చోటల్లా పునరుద్ధానం జరుగుతూ ఉన్నది. ఆమె కారణం ఏంటంటే ఆయన లోపల ఆ జీవనది ఉన్నది. కానీ చివరి దినాల్లో దేవుడు మరలా ఇంకొక పాత్రను కనుగొన్నాడు. అది ఆమె యొక్క వధువై ఉన్నది. అది ఆయన యొక్క వధువై ఉన్నది. ఆయన యొక్క పెళ్లి కుమార్తె అయి ఉన్నది. అది మొదటగా ప్రవక్త విలియం మ్యారియన్ బ్రహ్నాములో అది నెరవేర్పు చేశాడు. ఈ దినములలో ఆయన తన యొక్క వధువులో ఉండి నెరవేర్పు చేస్తున్నాడు. ఆమె అందుకే ఆమెలో ఉండి నెరవేర్పు చేస్తున్నాడు కనుక ఆయన ఆత్మయున్న ఆయన పెండ్లి కుమార్తెలో జీవజలముగా ఉన్నాడు కనుక ప్రకటన ఒక మాట ఉంటాడు చూడండి. 22వ అధ్యాయం ప్రకటన 22:16 అండి. దయచేసి చదవండి. 17 ఏమంటే ఆత్మయు ఎవరు ఎవరు అని ఏమంటున్నాడు ఆయన యోహాను గారు? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఎందుకు రమ్మంటున్నారు సార్? దాహము కొనిన వానికి జీవజలములు ఉచితముగా పుచ్చుకొనడానికి. హల్లెలూయా. సింహాసనంలో ఉన్న జీవజలం క్రీస్తులోకి వచ్చింది. క్రీస్తులో ఉన్నటువంటి జీవజలము ప్రవక్త మన యొక్క భాగమును నెరవేర్చాడు. ఆమెనామే ఆయన తర్వాత ఆయన ఏర్పాటు చేసుకున్న పాత్రలైన వధువులోకి వచ్చింది. అప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు రా అంటే ఆమె ఆయనలో ఉన్నాడు. క్షమించండి, ఆయన ఆమెలో ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో క్రీస్తులో కుమరించుకున్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడో తన వధువులో సమస్తము కూడా పరిపూర్ణంగా కుమరించుకున్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన కుమరించుకున్నాడు. అందుకే ఆయన ఇద్దరు పలుకుతున్నారు ఒకేసారి, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము. ఈ వర్తమానం ఎవరైతే విని మాకు ఉచితముగా జీవజలములు కావాలి, మా దాహము తీరాలి అని ఉంటున్నారో వాళ్ళని రమ్ము, ఉచితముగా మేము ఇచ్చి జీవజలాన్ని పుచ్చుకోనండి. ఈ జీవజలం మీకు స్వస్థతని ఇస్తుంది. ఈ జీవజలం మీకు ఆరోగ్యముని ఇస్తుంది. ఈ జీవజలం మీకు పునరుద్ధానముని ఇస్తుంది. ఈ జీవజలం మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అందుకే ఆత్మయు పెళ్లి కుమార్తె యొక్క స్వరము ఒకటిగానే ఉన్నది అక్కడ. హల్లెలూయా. కానీ మనం చూస్తున్నాం ప్రియమైన సోదరి అందరూ వింటున్నారా? ఈ జీవజలము యెహెజ్కేలు ప్రవక్త చూసినప్పుడు గిరిగిల్లోతుంది. 1000 మురల తర్వాత మరలా మోకాల్లోతుంది. మరలా 1000 మురల తర్వాత మొలలోతుంది. ఆ తర్వాత యెహెజ్కేలు ప్రవక్త కాళ్ళు నడుచుకుంటూ వెళ్తాడు. గమనించాలి. ఫస్ట్ 1000 స్టెప్స్ అర్థం కాడని చెప్తున్నాడు. ఫస్ట్ 1000 మురలు నడిచాడు. పాదాల వరకే వచ్చాయి. కానీ ఆయన భూమి మీద ఉన్నాడు.
అవునా? భూమి మీదే ఉన్నాడు. మరలా 1000 మూరలు నడిచాడు. ఈసారి ఆయన కూడా పాదాలు భూమి మీదే ఉన్నాయి, కానీ మోకాళ్ళతో ఉన్నాయి నీళ్ళు. ఆమె ఈసారి మరలా 1000 మూరలు నడిచాడు. ఈసారి ఆయన పాదాలు కూడా మరలా భూమి మీదే ఉన్నాయి, నడుముల్లోతు. ఈసారి ఆయన 1000 మూరలు నడిచిన తర్వాత ఆయన పాదాలు భూమి మీద లేవు. హల్లెలూయా! ఆయన పాదాలు భూమి మీద లేవు, కానీ ఇక నీళ్ళల్లో తేలియాడుతున్నాడు ఆయన. ఇక ఈత కొడుతున్నాడు ఆయన. మొదటి 1000 అడుగులు మార్టిన్ లూథర్ అయి ఉన్నాడు. జస్టిఫికేషన్, నీతీకరణ అయి ఉన్నది. రెండవ 1000 అడుగుల తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క గిరిగ మోకాల లోతు, అది శుద్ధీకరణ అయి ఉన్నది. జాన్ వెస్లీ కాలం అయి ఉన్నది. ఆమేన్. తర్వాత వచ్చినటువంటి 1000 అడుగుల తర్వాత 1000 మూరల తర్వాత వచ్చినటువంటి నడుముల్లోతు, అది వరముల పునరుద్ధరణ కాలం అయి ఉన్నది. ప్రభు అంటున్నాడు మనందరితోటి, ఈరోజు మనము గిరిగిల లోతుంటే సరిపోదు సార్, మోకాల లోతుంటే సరిపోదు సార్. హల్లెలూయా! అంటే భూమి మీద పాదాలుంటే సరిపోదు, గిరిగిల లోతుంటే సరిపోదు, మోకాల లోతుంటే సరిపోదు, నడుముల లోతుంటే సరిపోదు. ఆయనకే మనం ఎలా ఉండాలంటే అసలు భూమి మీదే లేకుండా నీళ్ళల్లోనే తేలాడాలా. హల్లెలూయా! నీళ్ళల్లో నువ్వు తేలాడుతానే లోకంతో నీకు సంబంధం లేకుండా ఉంటుంది. నువ్వు నీళ్ళలో తేలాడకుండా భూమి మీదనే ఉన్నావా? పాదాలు భూమి మీద ఉన్నాయా? నేను కొద్ది వరకు ఉంటే చాలు, మారు మనసు పొందే బాప్తిసం ఉంది అనుకుంటే వద్దు, నువ్వు అట్లా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. నేను రక్తంతో శుద్ధీకరించబడినా సార్ అంటే దేవుడి తోటే అట్లా ఉండకూడదు. నువ్వు వరాలు వచ్చాయి సార్ నాకు అంటే అట్ట కూడా ఉండకూడదు. నువ్వు కంప్లీట్ పరిపూర్ణముగా కొద్ది కొద్దిగా నువ్వు పొందుకోవడం, అవన్నీ కూడా పరిశుద్ధాత్మ కార్యాలే, కానీ అవి సంఘకాలాల్లో జరిగినవి. హల్లెలూయా! సంఘకాలంలో జరిగిన విధంగా నువ్వు ఇక్కడ ఉండకూడదు, కానీ ఈరోజు నువ్వు పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని నువ్వు పొందుకోవాలి. పరిపూర్ణంగా ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్, సంపూర్ణ ప్రత్యక్షత పొందుకొని ఆ వాక్యములో నువ్వు జీవించి ఆ పరిశుద్ధ ఆత్మను పడే ఆ జీవజలాన్ని నువ్వు పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అంటే ఇప్పుడు జీవజలం అంటే ఏంటంటే దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మ. అది పరలోకంలో ఎలా కనపడుతుంది? నదిలా కనపడుతుంది. నది. హల్లెలూయా! అందరు ఇక్కడే ఉన్నారా? పరలోకంలో అది ఒక నదిలా కనపడతా ఉంది. క్రొత్తన మొదలు దాని జీవజలం అన్నాడు. ఈరోజు దాని ఫుల్ కంప్లీట్ అర్థముల గురించి మాట్లాడేది అది ఏదో కాదు, కానీ అదేదో నది ఏదో లోకంలో ప్రవహించే నది గురించి అని మాట్లాడడం లేదు. కానీ హల్లెలూయా! నువ్వు పొందుకోవలసిన పరిశుద్ధాత్మ బాప్తిసముల గురించి, నేను పొందుకోవలసిన పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి లోకముతో సంబంధమే లేనట్టుగా నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా! క్రీస్తులో కుమరించాడు, ప్రవక్తలో కుమరించాడు, ఈరోజు వధువులో కుమరించే ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఎందుకంటే జీవజలములు పొందుకుని తమ దాహమును తీర్చుకోవడానికి ఈ గడియ వర్తమానం ద్వారా. ఆమేన్, ఆమేన్. అది పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటారో ప్రభు కొన్ని మాటలు చెప్పి దాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యెషయా ప్రవక్త అంటున్నాడు అది పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అనే విషయాన్ని గురించి. యెషయా గ్రంథము దేవుడు వాళ్ళు ఎలా కాపాడతాడో చెప్తున్నాడు. అక్కడ 27వ అధ్యాయము 2-3 వచనాలు ఆ నీరు పొందుకున్న వాళ్ళ గురించి మాట్లాడు. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2-3 వచనాలండి. ఆ దినమున అంటే ఈ దినమున, వింటున్నారా? హల్లెలూయా! మనోహరమగు, హల్లెలూయా! ఏముంటది? ద్రాక్షవల్లిని నేను, ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. హల్లెలూయా! ఆ దినమున ఒక మనోహరమైనటువంటి ఒక గొప్పదైన దేవుడు విత్తనాలు వేసి ప్రారంభించి జగత్తు పునాదికి వేయబడిన ముందే ఏర్పాటు చేసుకుని ఒక మనోహరమైన ద్రాక్షవనం ఉండును. దాని గురించి పాడండి. యెహోవా అనబడే నేను, దాన్ని కావలా ఉన్నది ఎవరంటే నేనే. ప్రతి నిమిషమున దానికి హల్లెలూయా ఎప్పుడిప్పుడు కడుతున్నాడు? ప్రతి దినమునా, ప్రతి నిమిషమునా నేను దానికి నీరు కట్టుచున్నాను. ప్రైజ్ ది లార్డ్.
ఎవడును దాని మీదికి ఎవ్వడు దాని మీదికి రాకుండానట్లు దివారాత్రములో దాన్ని కాపాడుచున్నాను. దాన్ని కాపాడుతున్నవాడు నేనే. ఆమేన్. హల్లెలూయా. దాన్ని కాపాడుతున్నాడు వాడు ఆయనే, దానికి నీరు కట్టేది ఆయనే, దాన్ని పెట్టినవాడు ఆయనే, దాన్ని స్థిరపరిచిన వాడు ఆయనే. దాని గురించి ఏమంటాడు? దాన్ని గురించి పాడండి అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమా. హల్లెలూయా. ఆయన ఏర్పాట్లో ఉన్న ఆయన ప్రజల గురించి ఆయన మాట్లాడతాడు. ఆయన వధువుని గురించి ఇంకొక చోట కూడా అంటే 58 యెషయా 58:11 వచనం చదవండి దయచేసి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలములో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నిన్ను ఎముకలన్నీ ఆయన బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను. ఎలా ఉంటావంట నువ్వు? ఆయన సేద్యం చేస్తుంటే నువ్వు ఎట్టుంటావు? హలో, ఇప్పుడు ఒక రైతు ఉన్నాడండి. రైతు పొలం వేసాడు. రైతు ఆ పొలమును వేసి దాన్ని ఏం చేస్తాడంటే కాపు కాస్తాడు. దాని చుట్టూ పెంచింగ్ వేసి దాన్ని జాగ్రత్త పడతాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కూడా ఒక మనోహరమైన తోటను వేసాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ తోటను వేసి ఆయన ఏం చేస్తున్నాడంట? దానికి నీరు కడుతున్నాడు, దాన్ని కాపాడుతున్నాడు, దాన్ని లోనికి ఏ శత్రువు రాకుండా ఆయన భద్రపరుస్తున్నాడు. ఆమేన్. చదవండి బ్రదర్. అదే 11వ వచనం 2వ లైన్ చదవండి. నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను. ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండేదవు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నువ్వు నిత్యము ఉబుకుచుండు నీటి ఓటవలే ఎట్టుంటావు? ఎలా ఉండగలవు అంటే ఆయన మనలోనికి వస్తేనే. ఆయన నాలోనికి నీలోనికి వచ్చినప్పుడు మనము నిత్యము. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు? కీర్తనకారుడు 1వ అధ్యాయం అంటున్నాడు. అయ్యో చెప్పండి సార్. చదవండి దయచేసి. ఎక్కడ చూడండి. కీర్తనకారుడు అంటుండ ఆ యొక్క చెట్టుని గురించి మాట్లాడుతూ, నాకు గుర్తురాలేదు సడన్ గా. యెహోవా ధర్మశాస్త్రం ఎన్నో చాప్టర్ వచనం 1-2 చదవండి దయచేసి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరైతే వాక్యములో ధ్యానిస్తూ ఉంటారో ఆ బ్లెస్డ్ పీపుల్స్ వాళ్ళు. అతడు ఎవరైతే దేవుని వాక్యములో నిలిచి ఉండి ఆయన ఆత్మను కలిగి ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారట? అతడు నీటి కాలువల ఓరన అంచున నాటబడిన వాడై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నాటింది దేవుడే, దానికి ఫలాలు ఇస్తుంది దేవుడే, దానికి ఆకులు రప్పిస్తుంది దేవుడే, ఆ ఆకుల ద్వారా స్వస్థతని ఇస్తుంది దేవుడే, ఆ జలముల ద్వారా పునరుద్ధానాన్ని అనుగ్రహిస్తుంది కూడా దేవుడే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు క్రీస్తులో ఉన్నటువంటి అదే జీవజలపు నది, దేవుని యొక్క జీవజలపు నది, ఆ సింహాసనం ఎదురు నుండి పారే యొక్క నది మనలో ప్రవహిస్తున్నట్టే మనము ఈ చెట్టులాగా, మనము ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చూసినటువంటి ఆ జీవవృక్షం లాగా ఎదుగుతామని దేవుని యొక్క వాక్యం అంటా ఉంది. వింటున్నారా? హల్లెలూయా. ఇలా మనం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, నాకు గిరిగిలి లోతుంటే సరిపోదు, నాకు మోకాలు లోతుంటే సరిపోదు, నాకు నడుములు లోతుంటే సాల్ అని అనుకునే సంఘశాఖల కాలం పోయింది. హల్లెలూయా. సంఘశాఖల కాలం అయిపోయింది. పరిపూర్ణంగా వాక్యము, జీవజలం సమస్తము కూడా మనలో కుమ్మరించబడాలని మనం కోరుకోవాలి. అప్పుడు దేవుడు మన ద్వారా ఏమని పిలుస్తాడంటే, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము ఉచితముగా
దాహము కొనువాడు జీవజలములు పుచ్చుకొనని అని మనం మాట్లాడినప్పుడు వారికి కూడా, వస్తున్న వారికి కూడా దేవుడు స్వస్థత, నిత్య జీవము, పునరుద్ధానమును దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందరికి అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అటువంటి అలాగ ఉండాలి మన కోరు. అందుకే యెహెజ్కేలు గ్రంథములో ఆయన అన్నాడు, ఆ నీరు ఎక్కడైతే పారుతుందో ఆ పారిన చోటంతా కూడా సముద్రపు నీరున్నా కూడా మంచి నీరుగా మారిపోతా ఉంది. సముద్రపు నీరున్నా మంచి నీరుగా మారుతా ఉంది. అక్కడ చేపలు పడుతున్న వాళ్ళందరూ కూడా ఎన్గేది ఒక మాట ఉంది అక్కడ, ఎన్గేది ప్రకటన గ్రంథం, క్షమించండి, ఆ యెహెజ్కేలు గ్రంథం 47 అంటున్నాడు అక్కడ. ఆ ప్రాంతంలో చేపలు పట్టవారు అని కూడా దాని గురించి, దర్శనం గురించి ప్రవక్త ఒక మాట అన్నాడు. చదవండి, యెహెజ్కేలు 47. దేవునికి స్తోత్రం. ఎన్నో వచ్చిన బ్రదర్? చదవండి అయ్యా. ఎన్గేది పట్టణం మొదలుకొని ఎనెగ్లాయీము పట్టణం వరకును చేపలు పట్టువారు దాన్ని పిలిచి నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండెను. అయితే ఆ సముద్రపు బురద, అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి, అయితే ఆ సముద్రపులో బురద స్థలములను ఊపి స్థలములు ఉప్పు గలవై ఉండి బాగు కాక ఉండేను. హల్లెలూయా. ఆ యొక్క జీవజలం ఎక్కడికైతే వస్తుందో వారందరూ కూడా బాగుపడతారు. కానీ ఆ జీవజలాన్ని ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే త్రోసివేస్తారో, ఎవరైతే పాపపు ఊపిలో ఉంటారో, బురదలో చిక్కుకొని ఉంటారో, లోకంలో చిక్కుకొని ఉంటారో, హల్లెలూయా, వారు ఎన్నటికీ కూడా బాగుపడరు అని దేవుని యొక్క వాక్యం అంటారు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. వారు బాగు కాక ఆ ఉప్పు గలవారై ఉండి బాగు కాక యుండును. నది తీరమున ఇరుపక్కల ఆహారం వచ్చి సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికి రాలవు. ఆ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది. ఎక్కడి నుంచి పారుతుంది ఆ నీళ్లు? దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో నుంచి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును, దాని ఆకులు ఔషధమునకు, స్వస్థత కొరకు ఉపయోగించబడతాయి. దాన్ని ప్రకటన గ్రంథములో యోహాను గారు కూడా మాట్లాడతారు. ఈ చేపల పడదాని గురించి మాట్లాడుతూ దేవుడు ప్రవక్తకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఒక దర్శనాన్ని చూపించినప్పుడు ఆ దర్శనములో అనేక మంది చేపలు పడుతూ ఉన్నారు. ఆయన కనపడిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. బిల్లీ గ్రహాం, ఓరల్ రాబర్ట్స్, వాళ్ళందరూ కూడా ఊళ్ళో నిలబడుకుని చేపలు పెడతా ఉన్నారు. హల్లెలూయా. చేపలు పెడతా ఉంటే ప్రవక్త కూడా పక్కన నిలబడుకుని చేపలు పెడతారు. అప్పుడు దేవుని యొక్క ప్రవక్త ఇక్కడ నిలిచి ఉంటే నువ్వు చిన్న చిన్న చేపలు పెడతావు. ఇక్కడ నిలిచి ఉంటే నువ్వు చిన్న చిన్న చేపలు పెడతావు. నీ చేత నేను రెయిన్బో ఫిష్ ఇస్తాను. రెయిన్బో ఫిష్ అది చాలా పెద్దది, ఆడ ఊళ్ళో దొరకదు అది. హల్లెలూయా. కాబట్టి చెప్పు ప్రభు, అది నేను ఇదిగో లోపలికి పో, నేను చూపించిన దగ్గరికి వెళ్ళి నువ్వు వలవి. హల్లెలూయా. లోతుకి వెళ్ళి యెహెజ్కేలు నువ్వు లోతుకి వెళ్ళాలా. పేతురు, నీకు చేపలు పడవాలంటే నేను చెప్పిన స్థలానికి లోతుకి వెళ్ళి వలవి. గొప్పదైన చేపలు పడతాయి. 153 గొప్ప చేపలు పడతాయి. ఇక్కడ పేతురుతో చెప్పినట్లు ప్రవక్త కూడా అంటున్నాడు, లోపలికి వెళ్ళి లోతుకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి వలవేయి. కానీ ఈ విషయం నోటుతో చెప్పద్దు. ఇది 3వ ముందు పడే ఏంటంటే చిన్న చిన్న చేపలు. అయ్యో ఏం చేపలా? స్వస్థతల కోసం, అద్భుతాల కోసం, మహత్కార్యాల కోసం, ఈ కావాలో అవి కావాలని వచ్చే చేపలు చిన్న చిన్నవి. ఇది కాదు, నేను నీకు వధువు చేపలు పట్టి అది లోతైన స్థలంలో ఉంటుంది. హల్లెలూయా. లోతైన స్థలం, అది సత్యమైనది, బహు దూరముగాను లోతులోకి వెళ్తేనే దొరుకుతుంది. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి వేసినప్పుడు పెద్ద రెయిన్బో చేపలు దొరుకుతున్నాయి. హల్లెలూయా. దాన్ని పట్టుకొని వచ్చేసి ప్రభువానికి స్తోత్రం. ఏమండి? కాబట్టి మనము కూడా ఈరోజు రెయిన్బో చేపలు పట్టాలి అంటే
అట్లాంటి వాళ్ళ కోసం ఎతికితే రాయ్య రాయ్య వాళ్ళ దగ్గరికి వాళ్ళందరూ చిన్న చిన్న వాటి కోసం వచ్చి అవసరాలు తీసుకుని వెళ్ళిపోతుంటారు. దానివల్ల ప్రభువుకి ఏమి సంతోషం కాదు. మొదటి ఇడుపు, రెండో ఇరుపు కాదు, వాక్యము తెరవబడి. ఆమె వాక్యము తెరవబడి, వాక్యము రాయబడిన వాక్యమును వాళ్ళు చూసి వాక్యం కొరకు ఆకర్షితులై దేవుని దగ్గరికి తన దాహమును తీర్చుకోవడానికి వచ్చే వాళ్ళే వధువు చేపలు. దేవుని కొరకు జీవిస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు మనకి ఇచ్చాడు చేపలు పట్టడానికి. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిన పని కూడా మనం కూడా చేయాలి. ప్రభువులందరూ దీవించును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరి, దేవుని యొక్క నది సింహాసనం ఎదురు నుండి పారడం ఎస్కేల్ చూశాడు. ఆ నది ఏదో కాదు కదా, జీవనది అయి ఉన్నదని ప్రకటన గ్రంథంలో యోహాను గారు అన్నారు. ఆ నది మొదటగా సింహాసనం నుండి పారింది, క్రీస్తులోకి వచ్చినది. చివరిగా కడపట్టి క్షమించండి ఆ యేసుక్రీస్తులో ప్రవహించింది. ఆయన ఏర్పాటు చేసుకున్న పాత్ర అయిన ప్రవక్తలో అది కుమ్మరించబడింది. ఇప్పుడు ఆయన వధువులో కుమ్మరించబడతా ఉన్నది. హల్లెలూయా. అది పరిపూర్ణమైన వాక్యమై ఉన్నది. ఆ జీవజలం నది ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తీసమైనది వాక్యమై ఉన్నది. హల్లెలూయా. ఇది కాకుండా కుమ్మరింపు వేరే ఉంది. అందరికి అర్థమైంది కదా. ప్రభు మొదటి శిశువులకి వాక్యం ఇచ్చాడు, తర్వాత వచ్చి పెంతెకొస్తే ముందు కుమ్మరించాడు. ఇప్పుడు కూడా మనకు పరిపూర్ణమైన వాక్యం ఇచ్చాడు, వచ్చి ఈడ్పులో కుమ్మరించి ఒక చిన్న పరిచర్య చేసి తీసుకెళ్తాడు. హల్లెలూయా. అంతవరకు మనం ఏం చేయాలంటే ఈ వాక్యమునకు మనము లోబడి కట్టుబడి దేవుని కొరకై జీవించాలి. నేను మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ లోకములో మనల్ని మనము ఇప్పుడున్న పరిస్థితులకి మనల్ని మనం కాపాడుకోవడమే చాలా కష్టం. అటువంటి భయంకరమైన దురాత్మ శక్తులు భూమి మీద పనిచేస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి మీకు కలిగి ఉన్న దాన్ని మీరు గట్టిగా పట్టుకొని మీ వాక్యమును మీరు వెంబడించి ఎంత కష్టం వచ్చినా ప్రభువా రక్షించబడడానికి సహాయం చేయి, నీ చిత్తమైతే ఇంకొకరు రక్షించడానికి కూడా నువ్వు మా ద్వారా సహాయం చేయి అనే వాటి మీదే మనం నిలబడాలి. ఏమండి? అప్పుడే, ఎందుకంటే రక్షణ పొందువారు కొద్దిమందేనా, ఇరుకు ద్వారా మన ప్రవేశించుడు పోరాడుడి అన్నాడు ఆయన. ఇరుకు ద్వారం ఇది, విశాల మార్గం ఎట్టైనా పోవచ్చు. ఏం సార్ అమ్మా? విశాల మార్గం ఎట్టైనా పోవచ్చు, కానీ ఇరుకు ద్వారం మనం పోవాలంటే, ఇరుకులు పోవాలంటే యెరూషలేము ద్వారం మూసినాక ఇరుకు ద్వారంలో ప్రవేశింది అంటే ప్రవేశించలే. సూది బెజ్జములు ఒంటె దురుట కంటే, క్షమించండి, క్షమించిన మాట నాకు గుర్తురాలా. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములు ఒంటె దూరుట సులభం అన్నాడు. దానికి గొప్పోళ్ళు పెద్దోళ్ళు చాలా చాలా కొత్త కొత్త అనువాదాలు ఇచ్చారు అనుకో, అది మనకు వద్దు. హల్లెలూయా. సూది బెజ్జములో ఒంటె దూరడం అంటే ఆ యెరూషలేము ప్రకారం అనుకున్నటువంటి ఆ రంధ్రాల గురించి మాట్లాడుతాడు. సాయంత్రం ఆడ అస్తమయంగా యెరూషలేము ద్వారా క్లోజ్ చేసేస్తారు. కానీ ఈ పట్టణంలో ఉన్నోడు బయటికి పెరగడం మళ్ళీ లోపల దానికి ఒక సూది బెజ్జం ఆడుతుంటుంది. హల్లెలూయా. దాంట్లో ప్రవేశించి పోవాలా. అతడు వెళ్ళిపోగలడు, కానీ తీసుకొచ్చినటువంటి ఒంటిని ఎంతో కష్టంగా ఇరికించి దాంట్లోనికి ప్రవేశించి చేసినప్పుడు ఆ బెజ్జములు అది బయటకు వచ్చి ఎన్నో గాయాల దెబ్బలతో బతికితే బతకొచ్చు, చచ్చిపోతే చచ్చిపోవచ్చు. అందుకే దాని గురించి సూది బెజ్జములో ఒంటె దూరుతుందేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. అంటే ధనవంతుడు ప్రవేశించాలంటే ధనమును కలిగి ఉన్నందుకు ప్రవేశించలేడని ఆయన అనలేదు. హల్లెలూయా. ప్రభువు కన్నా ధనాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే ప్రవేశించలేవు అంటాడు. ఎందుకంటే దేవుని పిల్లలు అనేక మంది ధనవంతులు కూడా ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. హల్లెలూయా. అందరికీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒకే వస్త్రమే. ఏం సార్? కూర్చొని నిలబడుకొని ఏం చేస్తున్నాడు? గేట్లో నిలబడుకొని ఒకడు, ఇదిగో వస్త్రం తగిలించుకో, కూర్చో, రా తీసుకో. అందరూ వస్తున్నారు. ఒకడు మాత్రం ఏం చేసాడంట, ఒరే మనకి ఇన్విటేషన్ లేదురా, ఇన్విటేషన్ ఉన్నా
వాడికి భయపడి ఏం చేస్తున్నాడు? ఆ గడియ వర్తమానం అంగీకరించి పరిశుద్ధ బాప్తిసం పొందుకోలేదు కాబట్టి కిటికీల నుండి దూరొచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దూరొచ్చి లోపల కూర్చొని గమ్మున అందరికీ వస్త్రాలు ఉన్నాయి, వీడికి మాత్రం వస్త్రాలు లేవు. పెళ్లి వస్త్రంలే సారు, పెళ్లి వస్త్రంలే. ఈయన ఏయ్ ఎవడని లోపల అట్లా ప్రభు ఎంతో గౌరవంగా, ఎంతో మర్యాదగా, స్నేహితుడా, ఎంత మంచి మాట. ఏమంటాడా? స్నేహితుడా, నీ పెళ్లి వస్త్రం ఎక్కడా? వాడు ఏమైపోయాడు? మెయిన్ గేట్లో వచ్చి ఉండేది నాకు, నేను వచ్చిన దొంగదారి అయిపోతే ఏం చేసే వీడి కాలు చదివి ఇసిరి బయట వేసాడు. అక్కడ ఏడుపు పళ్ళు కొరుగుటి ఇవ్వడు. ఆమె హల్లెలూయా. ఆ పెళ్లి వస్త్రం పరిశుద్ధాత్మ బాప్తిస్మై. ఏదునులో ఆదమ్మలు పోగొట్టుకున్నది అదే ఉన్నది. ఈరోజు ప్రభు మనకి మరలా కడపట ఆదముగా వచ్చి అనుగ్రహిస్తున్నది అదే ఉన్నది. ఆ దొంగల చేత కొట్టబడి అతడు దోచుకున్నది కూడా ఆ యొక్క పెళ్లి వస్త్రమే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకి దేవుడు ఉచితముగా దాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. తన యొక్క రక్తము విమోచన ద్వారా, ఆయనని ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా అది దేవుడు మనకు అనుగ్రహించి ఆయన రాజ్యములోనికి ప్రవేశించడానికి మనకు ప్రత్యామ్నాయ మార్గాన్ని మనకి దేవుడు చూపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ జీవ జలముల నది దేవుడు ఎదుటి ప్రవహిస్తున్నది. యెహెజ్కేలు చూశాడు, ఇక్కడ ప్రకటనలో యోహాను చూశాడు. అది క్రీస్తులో ప్రవహించింది, ఈ సంఘకాలాల్లో ప్రవహిస్తూ వచ్చింది. ఎలా? నీతికరణ, శుద్ధీకరణ, వరముల పునరుద్ధరణ. ఈరోజు వచ్చి ఫుల్ వర్డ్, మొత్తం వాక్యం తన ఉదువులో కుమ్మరించుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే మొదట క్రీస్తు దేవుని యందు సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములవిన్నాయి. ఈరోజు సమస్తమైలో ఉన్నదంతా ఉదువులో కుమ్మరించుకున్నాడు. మనకు లోక కార్యాలు ఏం తెలియదు, కానీ మనకు తెలిసింది ఏంటంటే వాక్యమే. ఆమేన్. రక్షణ గురించి చెప్పమంటే చెప్తాం, వాక్యం గురించి మాట్లాడతాం. లోక కార్యాలు ఆ సిస్టంలో అది జావా ఉంది అంటే అది పేరు నెనగా అదేదో నాకు తెలియదు, అయినా తెలీదు. హల్లెలూయా. ఎందుకంటే అది లోక సంబంధమైంది కాదు, అది దేవుని సంబంధమైనది. తెలిసిన వాళ్ళందరూ నేను తప్పు చెప్పడం మళ్ళీ తప్పు కనుకోవద్దు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని పరిపూర్ణమైన వాక్య జ్ఞానంతో నింపుతున్నాడు. ఎందుకు అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి, లోకమాలయం నుండి మనం తప్పించుకోవడానికి. హల్లెలూయా. చెప్పబడిన వాక్యం ప్రభు దీవించును గాక. ప్రభు మీ అందరి హృదయాల్లో ఆయన యొక్క జీవనదిని, ఆయన యొక్క ఆత్మను అనుగ్రహించి మిమ్మల్ని వాక్య ప్రకారము ముందు కొనసాగించును గాక.